రాసింది ఒకటి ఇచ్చింది మరొకటి. జ్వరానికి బదులుగా షుగర్ ట్యాబ్లెట్లు ఇచ్చిన పిహెచ్సి సిబ్బంది. ఓ వైద్యురాలు రాసిచ్చిన మందులకు బదులుగా వేరే మందు ఇచ్చిన ఘటన హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిలో చోటు చేసుకుంది. నమ్నూరు గ్రామానికి చెందిన తిరుపతి అనే పేషెంట్ జ్వరం జలుబుతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడు. పిహెచ్సి వైద్యాధికారిని లహరి పేషెంట్ పరీక్షించి మందులు రాసిచ్చింది. ఆ రాసిచ్చిన చీటిని తీసుకెళ్లి ఫార్మసీలో ఇవ్వగా అక్కడ ఉన్న సిబ్బంది జ్వరానికి ఇవ్వాల్సిన మందుకు బదులు షుగర్కు వేసుకునే మందులను ఇచ్చాడు. మరికొన్ని మందుల కోసం మరో మెడికల్ షాప్కు వెళ్ళగా ఆ మందులు చూసి షుగర్ ట్యాబ్లెట్ నీకెందుకు ఇచ్చారని ప్రశ్నించగా ఏమి చేయలేక జ్వరం ట్యాబ్లెట్లు కూడా అక్కడే తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ బాధితుడు సాక్షికి సమాచారం ఇవ్వగా వైద్యురాలు రాహుల్ని సంప్రదించి వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చినట్లు, అయితే రోజు ఉండాల్సిన ఫార్మసిస్టు శుక్రవారం బదిలీపై వెళ్ళిందని, రెగ్యులర్ ఫార్మసిస్టు లేకపోవడంతో సిబ్బంది మందులు ఇచ్చి ఉంటారని తెలిపింది. విచారించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని తెలియజేయడం కోసం మెరుపు. ఇక్కడ నిజంగా అంటే రోగమో చోటే ఉంటే మందు ఒకటి వేసుకున్నట్టుగా అతనికి జ్వరం వస్తే షుగర్ ట్యాబ్లెట్ ఇచ్చిండు. మరి ఫార్మసిస్టు లేకపోతే వాళ్ళు ఏం చేయాలంటే ఈరోజు ఫార్మసిస్ట్ అందుబాటులో లేడని చెప్పి మరి ఆ మేడం అన్న సంబంధించిన ట్యాబ్లెట్స్ పక్కన పెట్టుకొని వాళ్ళకు ఇచ్చిన ప్రయత్నం చూసి ఆయన పరీక్షలో చేస్తే బాగుండు. ఆమెమో మందుల చీటీ రాసిచ్చింది, మందుల చీటీ ఇచ్చిందేమో మరి ఫార్మసిస్టు కాదు వేరే సిబ్బంది ఇచ్చిందంట. మరి వేరే సంబంధించిన జ్వరానికి సంబంధించింది కాకుండా షుగర్కి సంబంధించిన ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగిందంట. మరి వేరే ట్యాబ్లెట్ ఇచ్చి అతనికి ఏమైనా ప్రాణాపాయం అయితే మరి పరిస్థితి ఎలా ఉండేది? నిజంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసే విధంగా ఉంటాయా? మరి ఎందుకు ఇదంతా చేస్తున్నారు వైద్య ఆరోగ్య సిబ్బంది? అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మరి డాక్టర్ అన్న ఏ మందుల చీటీ ఉందో మరి ఆ రోజు ఫార్మసిస్ట్ వచ్చిందా రాలేదా? మరి ఆ మందులను డాక్టర్ ఇచ్చినా బాగుండు. ఇంకా అంటే అదృష్టవశాత్తు వాళ్ళకి ఏం కాలేదు. ఏదన్నా జరిగేది ఉంటే అక్కడ డాక్టర్గే బాధ్యత వహించినట్లుండు. వేరే ప్రైవేటు మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు చెప్పినాక అతనికి తెలిసిందట. అతడు సాక్షికి సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.